సహోదరి సహోదరుడా, ద్రాక్ష పండు నలపబడకుండా ద్రాక్షరసంగా మారదు. గోధుమలు దంచబడకుండా అది నీకు రొట్టెగా మారదు. క్రైస్తవ జీవితము ఆత్మీయంగా పిండబడకుండా అసలైన సిసలైన ఆత్మీయత బయటకు రాదు. నీ జీవితంలో ఈరోజు నీకు నెమ్మది లేకుండా, నీకు సమాధానం లేకుండా, నీకు సంతోషం లేకుండా, నీకు ఏదైనా ఇబ్బందిని కలిగిస్తున్నట్లయితే అలా ఎందుకు జరుగుతుంది? నా జీవితంలో ఎందుకు ఈ కష్టం? నా జీవితంలో ఎందుకు ఈ శ్రమ? నా జీవితంలో ఎందుకు ఈ బాధ? నా జీవితంలో ఎందుకు ఈ వేదన? నా జీవితంలో, నా కుటుంబంలో, నా బిడ్డలకు, నా భార్యకు, నా భర్తకు ఎందుకు ఈ కష్టం అనే ప్రశ్న అనేక సార్లు మనకు వస్తాయి. కానీ ఎందుకు దేవుడు దాన్ని మన జీవితంలో అనుమతిస్తాడో చెప్పి ముందుకు వెళ్ళమంటారా? ఆర్ యు రెడీ? జపాన్ దేశంలో ఉండే ప్రజలకు ఎప్పుడు ఫ్రెష్గా ఉండే చేపలే ఇష్టం అంట. ఏం చేపలు? ఫ్రెష్గా ఉండే చేపలు ఇష్టం. మీరు ఎంతమందికి చేపల కూర ఇష్టం వచ్చి చూపిస్తారా? వెళ్ళను. ఎనీవే, సో ఈ జపాన్ వాళ్ళు పాపం ఫ్రెష్ చేపలు వాళ్ళకి భలే ఇష్టం అంట. కానీ జరిగేదేంటి తెలుసా? ఈ చేపలు పడ్డానికి వీళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఆ వాడలోనో లేకపోతే ఆ స్టీమర్లోనో వెళ్ళి 1 డే 1 వీక్ 10 days 15 days వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అక్కడే ఉండిపోయి చేపలను బట్టి ఐస్ బాక్సుల్లో పెట్టి గట్టుకు తీసుకొస్తే అవి ఫ్రెష్గా లేవు కదా, కాబట్టి పెద్ద టేస్టీగా ఉండేవి కాదంట. జపాన్ ప్రజలు ఈ ఐసులో పెట్టి తీసుకొచ్చే చేపలు కొనడానికి ఎందుకో ఇష్టపడకుండా చేపలు తినడం తగ్గించారంట. ఈ చేపల వ్యాపారస్తులకి ఏం అర్థం కాల. అరే ఇదేమిటి, ఎందుకని వీళ్ళు చేపలు తినట్లేదు అంటే ఫ్రెష్గా లేవు కాబట్టి, ఐస్ బాక్సులో పెట్టిన చేపలు తినడానికి ఇష్టం లేదు కాబట్టి. ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు ఏం చేశారంటే, ఓ పని చేద్దాం, మనం అక్కడ నుంచి చేపలు ఐస్లో పెట్టి తీసుకొస్తే అవి చచ్చిపోయిన చేపలు కాబట్టి ఫ్రెష్గా లేవు కాబట్టి తినట్లేదు కదా అని చెప్పి ఆ స్టీమర్లోనే, ఆ పడవల్లోనే, ఆ చిన్న చిన్న ఓడల్లోనే ట్యాంకులు కట్టి పట్టిన చేపలు తెచ్చి ఆ ట్యాంకుల్లో పెట్టి 10 days 15 days తర్వాత వాటిని గట్టుకు తీసుకొచ్చి ఇప్పుడు బతుకున్న చేపలని అమ్ముతున్నాం కదా అని చెప్పి సంతోషంగా అమ్మితే బతుకున్న చేపే కదా అని కొని వెళ్ళి వండితే అదేమిటో మళ్ళీ ఆ చేపలు రుచి ఉండేది కాదంట. అలా తెచ్చిన చేపలు కూడా వాళ్ళు కొండ మానేశారంట. ఇదేమిటి, మనం చేపలు బతుకున్న వాటినే తెస్తున్నాం కదా, అయినా రుచి ఉండడం లేదేమిటి, కారణం ఏమిటి అని ఆలోచిస్తే తెలిసింది ఏమిటయ్యా అంటే, వీళ్ళు చేపలు సముద్రంలో యాక్టివ్గా తిరుగుతూ ఉంటాయి, కానీ ట్యాంక్లో పడేసేసరికి ఆ ట్యాంక్లో మౌనంగా 10 days డల్గా అయిపోయి అలాగే ఉండిపోయి ఆ చేపలు తెచ్చి గట్టు మీద పడేస్తే ఆ డల్గా ఉండడం వల్ల వాటికున్న టేస్ట్ కూడా పోయేదట. కాబట్టి ఈ డల్గా ఉన్న చేపలు తెచ్చినా సరే జపాన్ వాళ్ళు తినేవాళ్ళు కాదంట. ఈ వ్యాపారస్తులకి, చేపలు అమ్మే వ్యాపారస్తులకి తల ప్రాణం కాస్త తోక్కొచ్చింది. ఏం చేయాలి? వ్యాపారం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏం చెయ్యాలి? ఫ్రెష్ టేస్ట్ ఉండే చేపలు ఇవ్వాలంటే ఆలోచన చేస్తే వాళ్ళకి ఒక భలే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కాస్త వాళ్ళు క్రియల్లో పెట్టారు. అప్పటి నుంచి వాళ్ళ చేపల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు. అబ్బో ఏం ఫ్రెషో, ఏమి టేస్టో. ఏంటో తెలుసా వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వాళ్ళకి ఏం కావాలి? జపాన్ ప్రజలకు ఏం కావాలి? అలా టేస్ట్గా ఉండే చేపలు అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట, ఆనందిస్తారంట. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ చేపల వ్యాపారస్తులు చేపలన్నీ పట్టి ట్యాంక్లో పెడితే డల్గా ఉండేవి, యాక్టివ్గా ఉండేవి కాదు, ఫ్రెష్గా ఉండేవి కాదు, టేస్టీగా ఉండేవి కాదు, యాక్సెప్టబుల్గా ఉండేవి కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేవి కాదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇవి యాక్టివ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఇవి ఫ్రెష్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? చురుకుగా ఉండాలంటే ఏం చెయ్యాలి? టేస్టీగా ఉండాలంటే ఏం చెయ్యాలి? అందరూ వచ్చి వీటిని మాకు కావాలి, మాకు కావాలి, మాకు కావాలి అని అడిగే విధంగా ఉంటాయి. ఏం చేయాలి? ఆలోచించి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. వాళ్ళు చేసిందంటే తెలుసా? చేపలన్నీ బట్టి ట్యాంక్లో వేసేవాళ్ళు. ట్యాంక్లో వేసిన తర్వాత ఆ ట్యాంక్లో ఒక చిన్న సైజు షార్క్ చేప తెచ్చి దాంట్లో పడేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? షార్కులు మీకు తెలుసు కదా,
ఒక చిన్న సైజు షార్క్ చేపది దాంట్లో పడేస్తే ఇప్పుడు ఈ షార్క్ చేపకి ఏం కావాలి? చేపలు కావాలి. ఇప్పుడు లోపల ఉన్న చేపలను పట్టుకోవాలని చెప్పి ఈ షార్క్ చేప ఏం చేసేది? అన్నిటినీ తరిమేది. ఇప్పుడు ఆ షార్క్ చేప తరుముతూ ఉంటే లోపల ఉన్న చేపలు డల్లుగా ఉంటాయా? డల్లుగా ఉంటాయా? మబ్బుగా ఉంటాయా? ఇప్పుడు ఆ షార్క్ చేప బారి నుంచి తప్పించుకోవడానికి లోపల ఉన్న చేపలు అబ్బో ఎంత యాక్టివ్గా పరిగెట్టేవో అలా యాక్టివ్గా ఉండేవి. గట్టుకు తెచ్చేసరికి గంతులు ఓరు ఇంత యాక్టివ్గా ఉన్నాయి ఏమిటి? ఎందుకు అంత యాక్టివ్గా ఉన్నాయి? షార్క్ చేప బాబు. ఏమిటి? షార్క్ చేప. ఇప్పుడు ప్రజలకి ఏ చేపలు దొరికినాయి? ఫ్రెష్ చేపలు. ఏ చేపలు దొరికినాయి? యాక్టివ్గా ఉండే చేపలు. ఏ చేపలు దొరికినాయి? టేస్టీగా ఉండే చేపలు. ఏ చేపలు? అందరూ మాకు కావాలి అనే చేపలు. అవి అలా టేస్టీగా, యాక్టివ్గా, ఫ్రెష్గా, యాక్సెప్టబుల్గా ఆ చేపలు ఉండడానికి ఇప్పుడు ఏం కావాల్సి వచ్చింది? చెప్పండి అయ్యా. షార్క్ కావాల్సి వచ్చింది. అంటే అర్థం ఏమిటి? మనం యాక్టివ్గా ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో ఫ్రెష్గా ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితంలో మన మాటలు టేస్టీగా ఉండాలి అంటే, మన ఆత్మీయత రుచిగా ఉండాలి అంటే దేవుడు మన జీవితంలో ఏదో ఒక షార్క్ను కూడా పెడతాడు. అర్థమైందా? అదే విషయం బైబిల్లో ఎవరు? పౌలు అంటాడు, నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. దేనికట? హెచ్చిపోకుండా, రెచ్చిపోకుండా. ఆ ముళ్ళు నన్ను ఎంతో బాధిస్తూ ఉంటే, ప్రభువా ఈ ముళ్ళు తీసేయి నాయనా అని నేను అడిగాను. కానీ దేవుడు అన్నాడు, ముళ్ళు తీస్తే ఎలా? ముళ్ళు తీయను, కానీ నా కృప మాత్రం నీకు ఇస్తాను. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ టు యూ బట్ ఐ విల్ నాట్ రిమూవ్ ద థార్న్. షార్క్ను మాత్రం బయటకు తీయను బాబు. తీస్తే నువ్వు యాక్టివ్గా ఉండవు. ఈరోజు ఒక మాట నన్ను అడగనివ్వండి. ఏదైనా షార్క్ నీ జీవితంలో ఉందా? ప్రియ చెల్లి, ప్రియ సహోదరి, నీ భర్తే నీ జీవితంలో ఒక షార్క్ కావచ్చు. నిన్ను ఆత్మీయంగా యాక్టివ్గా ఉంచడానికి, నిన్ను ఆత్మీయంగా ఫ్రెష్గా ఉంచడానికి, నిన్ను అస్తమాను మోకాల మీద ఉంచడానికి నీకు అట్లాంటి భర్తే కావాలి. ఎట్లాంటి భర్త? ఈరోజు ఉన్నాడే అట్లాంటి భర్తే కావాలి. ఎందుకని? నువ్వు షార్ప్గా ఉండాలంటే, నువ్వు ఫ్రెష్గా ఉండాలంటే, యాక్టివ్గా ఉండాలంటే కొన్నిసార్లు దేవుడు షార్క్ను వదిలిపెడతాడు. సహోదరా, నీ జీవితంలో కూడా నీ భార్యే నీకు షార్క్ కావచ్చు. నిన్ను ఆత్మీయంగా, యాక్టివ్గా, ఫ్రెష్గా, టేస్టీగా ఉంచడానికి నీ భార్య నీకు షార్క్ కావచ్చు. లేదా నీ పిల్లలు నీకు షార్క్ కావచ్చు. మీ ఆఫీస్లో మీ బాసే నీకు షార్క్ కావచ్చు. లేదా నువ్వు వ్యాపారం చేస్తున్న నీ పార్ట్నర్ నీకు షార్క్ కావచ్చు. ప్రభువా ఇలాంటి వాడు దాపరించాడు నాకు, ఇలాంటి భర్త దాపరించాడు ఏమిటి, ఇలాంటి భార్య దాపరించింది ఏమిటి, ఇలాంటి బాస్ దాపరించాడు ఏమిటి, ఇలాంటి పార్ట్నర్ దాపరించాడు ఏమిటి అని నువ్వు ఎంత గోల పెట్టినా దేవుడు కొన్నిసార్లు వారిని దూరము చేయడం. ఎందుకని? నువ్వు యాక్టివ్గా ఉండాలంటే షార్క్ కావాల్సిందే. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇంతకీ మన జీవితంలో షార్క్ అవసరం అంటారా లేదంటారా? అవసరం అంటారా? అయితే నా జీవితంలో ఒక షార్క్ ఉందని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అన్నవారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓహో, మీ జీవితంలో షార్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఆ షార్క్ కావాలా వద్దా? కావాలి అన్నవా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఆ షార్క్ వల్ల లాభం ఏమిటి? మీరు ఆత్మీయంగా, యాక్టివ్గా, ఆత్మీయంగా ఫ్రెష్గా, ఆత్మీయంగా చురుగ్గా, టేస్టీగా, యాక్సెప్టబుల్గా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు ఉండాలి అంటే తప్పక ఏం కావాలి? షార్క్ మీ జీవితంలో ఉండాల్సిందే. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఒకవేళ ఏదైనా షార్క్ పెట్టాడేమో దిగులు పడమాకు. ఇందాక చూసాం కదా, అతను ఏం చేశాడు? నాకు ఈ భారభరితమైన సిలువ వద్దు కట్ చేశాడు. నాకు బరువు వద్దు, నాకు భారం వద్దు, నాకు వేదన వద్దు, నాకు బాధ వద్దు, నాకు కష్టాలు వద్దు, నాకు అవమానం వద్దు, నాకు ఏమొద్దు, నేను మాత్రం ఈజీగా ప్రశాంతంగా జీవించాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఆ తరువాత
పశ్చాత్తాపడితే ప్రయోజనం ఉందంటారా? ఏమీ లేదు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. ఈరోజు ఒకటి జ్ఞాపకం పెట్టుకో. అదేమిటయ్యా అంటే, ఆత్మీయ యాత్రలో నువ్వు సజీవంగా ఉండాలి అంటే దేవుడు కొన్ని షార్కుల్ని నీ జీవితంలో అనుమతిస్తాడు. ఆ తర్వాత ఆ క్లిప్లా నువ్వు పశ్చాత్తాపడకుండా ఉండాలి అంటే, ఆ క్లిప్లో చూస్తున్నట్టుగా నువ్వు దిగులు పడకుండా, యువతలే విడువబడకుండా ఉండాలి అని అంటే, దేవుడు నీకు ఏ భారాన్నైతే ఇచ్చాడో, ఏ పరిస్థితినైతే ఇచ్చాడో, ఏ స్థితినైతే ఇచ్చాడో దాన్నే కొనసాగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నరకాన్ని తప్పించుకుంటావో, లేక సైతాను మాటే విని నిన్ను నీవు నరకంలో త్రోసేసుకుంటావో, ఈరోజు నువ్వు తీసుకునే తీర్మానం మీద ఆధారపడి